సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గమాగమస్తం గమనాదిశూన్యం చిత్రోపదేశం తిమిరాంధనాశం పశ్యామి తం సర్వజనాంతరస్థం నమామి అంశం పరమాత్మరూపం. ఓం సచ్చిదానంద అనంతాత్మ స్వరూపులం దివ్యాత్మ లక్ష్మయ్య గారి పుణ్యారాధనను పురస్కరించుకుని జరుపుకునేటువంటి కార్యక్రమాలు 3వ రోజు వచ్చాం. ఏకాదశి నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. ఏకాదశిని కలుపుకుంటే ఇవాళ 4వ రోజు. రేపు ఒక రోజు ఉంది, రేపు పోవద్దాం. ఇప్పుడు మనం ఉపనిషత్తుల నుంచి చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా అదే విధానంలో అదే ఉపనిషత్తులో నుంచి ఒక ప్రమాణ మంత్రాన్ని చూసుకుందాం. నిన్న మహోపనిషత్తులోని ఒక మంత్రంతో మొదలు పెట్టుకున్నాం. ఆ శ్లోకాన్ని ఒకసారి గుర్తు చూసుకుందాం. ఏంటి నిన్న చెప్పుకున్నటువంటి మంత్రం? దుర్లభో విషయత్యాగవో దుర్లభం తత్వదర్శనం. దుర్లభ సహజావస్థ సద్గురు కరుణాంబిన. వివరంగా చెప్పుకున్నాం మొన్న. ఏంటి దుర్లభం అంటే? అసాధ్యం, కష్టం, తెలియబడదు. ఏది తెలియబడదు? దుర్లభో విషయత్యాగో. ప్రతి మనిషికి శరీరం ధరించి శరీర వ్యామోహం ఉంటుంది. ఆ శరీర వ్యామోహంతో కూడుకుని విషయాదులకు అలవాటు పడి ఉన్నాం. అటువంటి విషయాదుల్ని వదలడం అసాధ్యం, కష్టం. దుర్లభో విషయత్యాగో. త్యాగం చేయటం అంటే విషయాదుల్ని వదలడం. విషయాదులు ఏంటంటే ఏదోటి చూడడము, తినడము, బయట ప్రపంచ విషయాలు, తిరగడము, తీర్థయాత్రలు, అవి విషయాదులే. తిరగడం అలవాటు పడతాడు, అవి వదలలేడు. ఇంకా అది సాధ్యం కాదు. అలాగే ఎందుకంటే చాలా మంచిది, దానివల్ల ప్రయోజనం అంటే మంచిది అభివా ఉండొచ్చు. కానీ విషయాదులని తెలుసుకోవడం కానీ చూడడం కానీ చెయ్యాలంటే ఇంద్రియాదులు కావాలి కదా. ఇంద్రియాదులను ఉపయోగించి చేసేటటువంటి అన్ని కూడా విషయాలు. విషయాదులను వదలాలి. మీరు వెళ్ళరండి, నాకు ఇంకా అక్కర్లేదు అన్నాడంటే ఆడికి ఏదో అవగాహన వచ్చి ఉండాలి, ఏదో జ్ఞానం వచ్చి ఉండాలి. దుర్లభో విషయత్యాగో దుర్లభం తత్వదర్శనం. బయటికి వెళ్ళి ఎంతంత దూరం అన్నా సరే వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాలను దర్శించి, ఆ దేవుడిని దర్శించి అక్కడ అవన్నీ చూసుకుని వస్తాడు. కానీ తనలో ఉన్నటువంటి తత్వాన్ని దర్శించడం అన్నది దుర్లభం. ఎన్నిసార్లు చెప్పినా సరే దేవుడు తనలోనే ఉన్నాడు, తనలో ఉన్నటువంటి దేవుడిని చూసుకుంటే బాగుంటుందని చెప్పినప్పటికీ కూడా బయటికి అలవాటు పడిపోయి ఉండడం వల్ల లోపలికి తిరగడానికి అది కూడా దుర్లభమే. విషయాలు వదలడము దుర్లభమే, తత్వాన్ని తెలుసుకోవడం కూడా దుర్లభమే. దుర్లభ సహజావస్థ అంటే పదే పదే మన సహజ స్థితి, సహజావస్థ. మనం ఎప్పుడూ ఉన్నాం సహజంగా. మనం పుట్టలేదు, పుట్టింది శరీరం, వచ్చింది శరీరం, రేపు పోయేది కూడా శరీరమే. నువ్వు పోవడము లేదు, రావడము లేదు. లోపల నుండి వాటికి శోభలేదు. సహజ సిద్ధమైనటువంటి స్వరూపం అది. అది మనకు తెలియటం లేదు.
అది మన స్వరూపమే అయ్యుండి కూడా దాన్ని మనం తెలుసుకోలేకపోతాం. అంటే సహజ సిద్ధమైనటువంటి మన స్వరూపాన్ని తెలుసుకోవాలి. దుర్లభో సహజావస్థ. ఇవి సద్గురు కరుణం విన. సద్గురువు యొక్క కరుణ లేకుండా ఈ తెలియబడవు, తెలుసుకోలేడు, పొందలేడు, వదలడం కూడా కుదరదు అని మన శ్లోకంలో చెప్పుకున్నాం. ఇది చెప్పేసుకున్నాం కానీ గుర్తు చేసుకున్నాం అంతే. ఈరోజు ఇంకొక శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. ఈరోజు ఏంటంటే మహోపనిషత్తు 4వ అధ్యాయం 29వ శ్లోకం. యాని దుఃఖాన్ని యా తృష్ణ దుస్సహాయే దురాదయ శాంతశ్చేతస్సు తత్సర్వం తమోర్వేశివ నశ్యతి. ఈ శ్లోకాన్ని చూద్దాం. ఏంటండి? యాని దుఃఖాని యా తృష్ణ. తృష్ణ అంటే ఏంటండి? కోరిక. ప్రతి ఒక్కడు కూడా ఏదో పొందాలి, ఏదో అనుభవించాలి, ఏదో తెలుసుకోవాలన్నటువంటి తృష్ణ. అంటే తృష్ణ ఆకలి, కోరికని ఆకలి, అదొక ఆకలి, అది తీరదు. యాని దుఃఖాని యా తృష్ణ. వదిలిపెట్టనటువంటి 3 ఉన్నాయి. దుఃఖాని, దుఃఖం ఒకటి, తృష్ణ ఒకటి. అంటే తృష్ణ అంటే కోరిక, దుఃఖాలు. అంటే మనిషి శరీరం వచ్చిన తర్వాత అనంతమైన అనేక రూపాలు, అనేక రకాల దుఃఖాలు. ఇప్పుడు కొంతమంది కదలకుండా కూర్చోలేకపోతున్నారు కదా, కాళ్ళు చేపాలంటున్నారు, గోడకు చేరబడాలంటున్నారు. ఎందుకని? దుఃఖం, సమస్య, దేహానికి సంబంధించినటువంటి, అనాత్మకి సంబంధించిన దుఃఖాలు. యాని దుఃఖాని యా తృష్ణ దుస్సహాయే దురాదయ. ఏంటంటే ఆశ అనగా, దుఃఖములనగా, దుశ్శములైనటువంటి చింతలు ఏవేవి కలవో, అంటే ఇలాంటి చింతలు, బాధలు, భయాలు ఎన్నెన్నో. శరీరం అంటూ వస్తే ఏమో తను ఒకటితోటే సరిపోతుందా? తనకి వెనకాల భార్య, ఆ భార్యకు ఒక 2-3 పిల్లలు, ఆ పిల్లలకు ఒక 2-3 పిల్లలు. ఎవరికి ఏమి జరుగుతుందో హ్యాపీగా ఇలాగే సాగిపోతుందని ఎవడైనా చెప్పగలడా? ఏ మార్పు వస్తుందో? జీవితం క్షణంలో మారిపోతుంటుంది. ఇవాళ ఇప్పుడున్నట్టుగా ఉండదు, నిరంతరము పరిణామం. మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఏదో సమస్య, ఏదో భయం చేత. యాని దుఃఖాన్ని యా తృష్ణ దుస్సహాయే దురాదయ. దేహం ధరించినటువంటి వాడికి తప్పించుకోలేడు. తప్పించుకోవడానికి ఉపాయం చెప్తున్నాడు. శాంత చేతస్సు తత్సర్వం సమోర్కే శివ నశ్యతి. ఏంటంటే ఈ అన్నిటికీ మూల కారణమైనటువంటిది శాంత చేతస్సు తత్సర్వం. శాతస్సు అంటే శాతనముతో కూడుకున్నటువంటి మన మనసు. మనసు వచ్చిందనుకోండి తెలివి వస్తుంది కదా. అంటే మనసుకి ఇక్కడ శాతస్సు అన్నాడు. శాతనము, తెలివితో కూడినటువంటి మనసు. ఎవనికి మనసు ఉందో ఆ మనసు ఎక్కడ శాంతించలేదో వాడికి దుఃఖాలు తొలగవు. అంటే మనం ఏదో రకంగా అభ్యాసం చేసి మన శరీరం అందరి మనస్సును మనం నిరోధింప చేసుకోవాలి, నిశ్చలం చేసుకోవాలి. శాంత చేతస్సు తత్సర్వం తమోర్కే శివ నశ్యతి. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉదయించినప్పుడు ఎలాగైతే చీకటి ఉండదో అట్టి మాదిరిగా ఎవరి మనసు శాంతించిందో అటువంటి వాడికి దుఃఖాలు తొలగిపోతాయట. దుఃఖాలు తొలగడానికి మనసు శాంతించడమే మూల కారణం. ఉపాయం చెప్పారు. మనసు శాంతించాలి. దుఃఖాన్ని కానీ తృష్ణ కానీ అన్నీ కూడా లయించాలి అంటే మనసు శాంతించాలి. ఎవరు మనసు శాంతించలేదో వాడికి దుఃఖం తొలగదు. అది ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే
ఎవని మనసు ఉపశమించిందో ఉపశించినటువంటి మహనీయులకు సూర్యకిరణములందు అంధకారము లేనట్లుగా దుఃఖాలన్నీ తొలగిపోతాయట. అందుచేత ఇప్పుడు మనం దేన్ని సంపాదించుకోవాలి? మనస్సుని నిశ్చలము చేయటానికి ప్రయత్నం చేయాలి. మనసు సాగాలి. తుషారకర బింబాచ్యం మనోయశ్చ నిరాకులం మరణోత్సవ విద్యేషు స శాంత ఇది కథ్యతే. ఎవడికి యోగాభ్యాసంలో మనసు ఆగినటువంటి స్థితి అనుభవానికి వచ్చిందో అటువంటి వాడికి మరణోత్సవ యుద్ధేశు, మరణంలో భయం ఉండదట. మనసు ఉంటేనే భయం. ఎవరిని మనసు శాంతించలేదో అటువంటి వాడికి మరణించేటప్పుడు చూడండి ఎలా ఉంటుందో అతని పరిస్థితి. ఎందుకంటే బోళ్ళంత సమకూర్చుకుని బోళ్ళంత సంపాదించి పెట్టుకున్నాడు చుట్టూరుని. తీరా మరణ సమయం ఆసన్నమైంది. ఇదంతా ఏమైపోద్ది? ఎవరు తీసేసుకుంటారు? ఎవరికి ఏమి ఇచ్చాడో, ఎవరేమి ఇవ్వాలో ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయి. అతని పరిస్థితి ఏంటండి? అతను ఎక్కడికి వెళ్తాడు? అతను అలాంటి భయంకరమైనటువంటి మరణోత్సవ యుద్ధేశ్వర యుద్ధం. మరణము హ్యాపీగా అలా మనకి ఏమనిపిస్తుంది అంటే అలా పడుకుని అలా నూరాగిలించేసాడు అనుకుంటున్నాం. లోపల బోల్డ్ అంత ఘర్షణ జరుగుతుంటుంది. యమదూతలు వస్తారు లాక్కుపోవటానికి. ఎగోపురి దిగోపురి అంటారు కదండి. ఎందుకు వస్తుంది అలాగా? వాళ్ళు లాగుతుంటే నేను రాను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటాడు అనమాట. భయం. ఎందుకంటే దేనికి భయం? రెండు భయాలండి. ఇక్కడ అంతా వీళ్ళందరూ తెలుసున్నదంతా వదిలేసి, సంపాదించిందంతా వదిలేసి, తెలుసుకున్న వాళ్ళు వదిలేస్తున్నాడు. తెలియలేని చోట్లోకి వెళ్తున్నాడు. అక్కడ ఎలా ఉంటుందో తెలదు, అక్కడ పరిస్థితి ఏంటో తెలదు. అది భయం. ఇంతకని అంచేత అటువంటి భయం ఎలా పోతుందంటే సూర్యకిరణాలలో చీకటి లేనట్టుగా అతనికి భయం పోతాడు. అంతచేత తావద్ విశ్వారయేత్ ప్రాజ్ఞో ఏవదృష్టాంతి ఆత్మని. ఎవడైనా ఒకవేళ గుర్తున్నవాడు ఉంటే, తెలివైనటువంటి వాడు, విశారయేత్ ప్రాజ్ఞో. ప్రాజ్ఞుడు అంటే అండి, ప్రాజ్ఞుడని ఎవరిని అంటారు? ఈదులంతా తిరిగే వాళ్ళని ప్రాజ్ఞుడు అనరు. తెలివైనటువంటి వాడిని ప్రాజ్ఞుడు అన్నారు. ఎవరా ప్రాజ్ఞుడు? ఏవదృష్టాంతి ఆత్మని. ఆత్మస్వరూపమునందు మనసును లయింపజేసి విశ్రాంతి పొందినటువంటి వాడిని ప్రాజ్ఞుడు అన్నాడు. తావద్ విశారయే. విచారణ అంటే ఏంటండి? మీరు ప్రశాంతంగా కూర్చుని రోజంతా అక్కర్లేదు, ఎంత ఏదో సమయంలో ఖాళీ దొరుకుతుంటుంది కదా, సాధన చేస్తున్నాం. అదొక తరగతి. సాధన శాస్త్రం చదువుతున్నాం, అదొక తరగతి. పుణ్యకర్మలు చేస్తున్నాం, అదొక సెక్షన్. కర్మ, ఉపాసన, యోగం, జ్ఞానమే. అంటే విచారణ చేయమంటున్నాడు. అన్నిటికి బలమైనటువంటి శక్తి కలిగినటువంటిది విచారణే. మీరు కర్మకాండలోకి వెళ్ళండి, తీర్థయాత్రలు చేయండి, యజ్ఞయాగాదులు, పూజా పునస్కారాదులు కూడా చేయండి, లేక యోగం చెయ్యండి. ఏముండాలి? విచారణ ఉండాలి. విచారణ రెండు వస్తువుల మీద విచారణ చేయాలి. ఆత్మ, అనాత్మ విచారణ. అనాత్మ అంటే ఏది, ఆత్మ అంటే ఏది? ఎక్కడ విచారణ లేదు అక్కడ ఎంత సాధన చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని పుణ్యకర్మలు చేసినా ప్రయోజనం లేదు. విషయం తెలియాలి. విషయం తెలియడాన్ని జ్ఞానము అంటారు. అంచేత విశ్రాంతి ఆత్మని అంటే విచారణ చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, ఆత్మలో విశ్రాంతిని పొందాలి. ఎక్కడ విశ్రాంతి లేదు. మన ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య, ఇంటికి తిరిగి ఇప్పుడు ఏ భద్రాచలం పాదయాత్రకు వెళ్ళారనుకోండి, ఇంటికి వచ్చేటప్పటికి అంత ఫ్రీ అయిపోతారు మీరు. అమ్మయ్య భలే వచ్చేసాను బాబు, ఏ బాధ లేకుండా, ఏ భయం లేకుండా అని చెప్పేసి. అంటే విశ్రాంతి లభించింది ఇంటికి వచ్చేటప్పటికి. దారిలో విశ్రాంతి ఉండదు. అట్టి మాదిరిగా మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? పాదయాత్రలకు వచ్చినట్టుగా శరీరం తగిలించుకుని విశ్వంలోకి వచ్చాం.
ఈ శరీర ప్రాణమానసాదుని లయింప చేసుకుని ఆత్మలో విశ్రాంతి పొందాలి. అక్కడ మనసు ఆగాలి, మనసు లయించాలి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం, శరీరం ఆత్మలో కలదాం, ప్రాణం కూడా ఆత్మలో కలదాం, మనసు కూడా ఆత్మలో కలదండి. అదేంటి? మనసుని ఆత్మలో లీనం చెయ్యాలి కదా. మనసు కూడా ప్రకృతి స్వరూపమే. శరీరం, ప్రాణం, మనసు 3 సెక్షన్లు. మూడింటికి ప్రకృతి అని పేరు. మూడాట్లకి 3 గుణాలు. ప్రకృతి, ప్రాకృతి అంటే 3 గుణాలు. ప్రకృతిలోని తమో గుణంతో శరీరం తయారయ్యింది, ప్రకృతిలోని రజోగుణంతో ప్రాణం తయారైంది. ప్రాణము, కర్మేంద్రియాలు ప్రకృతిలోని రజోగుణంతో నిర్మితమైనవి. జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు ప్రకృతిలోని సత్వగుణంతో నిర్మితమైనవి. అంటే రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి శరీర ప్రాణ మానసాదులు 3 కూడా ప్రకృతి స్వరూపమే అని నువ్వు విచారణలో తెలుసుకోవాలి. ఇప్పుడు మన మనసు ఏది ఆలోచించినా అది మనసుతో చేసే పని. శరీరంతో కొన్ని పనులు చేస్తుంటాం. శరీరంతో చేసే పనులు ఏంటండి? శరీరానికి లక్షణాలు ఏంటండి? సావు, పుట్టుక, పరిణామములు. వీటిని షడ్భావ వికారములు అంటారు. షట్ అంటే 6 రకాల వికారాలు ఉన్నాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అంటే ఒకే స్థితిలో ఒకే అవస్థలో శరీరం ఉండదు. 6 రకాల సెక్షన్లలో మారుతూ ఉంటుంది. ఉంది. అస్థి అంటే ఉండుట, ఉన్నది కానీ ఉన్నట్టుగా ఉండదు. అది సహజమైనటువంటి అవస్థ కాదు. అది మారిపోతూ ఉంటుంది. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణము ఇలాగ మారిపోతూ ఉంటుంది. ఇలా పరిణామం చెంది పరమాత్మకి షడ్భావ వికారాలు లేవు, ఆత్మకి సద్భావ వికారాలు లేవు. ఆత్మ నిత్య సత్యమైనటువంటిది. అంచేది శరీరము స్త్రీ పురుష భేదాలతో, సద్భావ వికారాలతో, జనన మరణాలతో కూడుకున్నటువంటిది. స్త్రీయా పురుషుడు అన్నారు అనుకోండి, అది 2 స్త్రీ రూపమైన పురుష రూపమైన ప్రకృతిలో తమో గుణాంశంతో వచ్చిందే. దాంట్లో ప్రాణాలు ఉన్నాయి. ప్రాణాల యొక్క లక్షణాలు ఏంటి? ఆకలి కలిగించటం, దప్పిక కలిగించటం. ఆకలి, దప్పికలు ప్రాణం యొక్క లక్షణాలు. ప్రాణం శరీరంలో ఉందనుకోండి, దీనికి సమయానికి ఆహారం పెట్టకపోతే శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కరిగించుకుని తినేస్తుంది. అందుకని శరీరంని కాపాడేది, శరీరంలో ఉండి నిరంతరము జ్వలింపజేసేటటువంటి ఒక సర్పం ప్రాణం కొసకొడుతూ ఉంటుంది. అందుచేత దానికి మనం టైం ప్రకారంగా ఆహారాన్ని అందివ్వాలి. ఆహారాన్ని అందివ్వకపోతే ఇంకా చాలా చెప్పారు అందులోనే. కానీ ప్రాణం కంటే ఇంకా లోపల సూక్ష్మమైనటువంటిది మన శరీరం కంటే ప్రాణం సూక్ష్మం. ఎంత చక్కగా కొట్టొచ్చినట్టు కనపడుతుందో చూడండి. శరీరం అందరికీ కూడా కనిపిస్తుంది కదా, అది తమో గుణం. ప్రాణం కనిపించడం లేదు. అంటే తమో గుణం కంటే రజోగుణం సూక్ష్మమైనటువంటి. రజోగుణం కంటే సత్వగుణం ఇంకా సూక్ష్మమైంది, శుద్ధమైంది. అంచేత మనసు శుద్ధం అవడం వల్ల, సూక్ష్మమైనటువంటిది అవడం వల్ల ఈ మనసులో దేవుని యొక్క ప్రకాశం ప్రతిబింబిస్తుంది. దానికి మహాకారణం అని పేరు. ఇది స్థూల శరీరం. లోపల కల్పన చేసేటటువంటి, మనసు చేసేటటువంటి కల్పన అంతా దేవుడిని ఒక దేవుడిని సృష్టించి మీకు ఏదో వరాలు ఇస్తానని ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, అది ప్రాతిభాషికం. బయట ప్రపంచంలో ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు వ్యవహారికం. లోపల మనోకల్పితం అంతా ప్రాతిభాషికం, స్వప్న కల్పితం. అది అంతా మనసు కల్పనే. అది సత్యం కాదు, ఇది సత్యం కాదు. కానీ మనసులో శరీరం కంటే మనసు గొప్పది. అందుకని మనసులో ఏముంది? ప్రజ్ఞ ఉంది, అంటే ప్రకాశం ఉంది. ఆ ప్రకాశానికి మన పరిభాషలో తెలివి అంటున్నాం. తెలివి ఉందా? తెలివికి ఇంకొక పదం ఎరుక, ఇంకొక పదం జ్ఞానం.
ఇంకొక పదం ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ, ఋగ్వేదం. ప్రజ్ఞానం అంటే ఏంటి? ఈ ఎరుక దేంతో మిశ్రమమైపోయింది? శరీరంతో. శరీరం మలినమైనటువంటి తమో గుణంతో మన ప్రజ్ఞ మిళితమైపోయింది. మిళితమైపోవడం వల్ల అది ప్రజ్ఞానం బ్రహ్మం కాదు, ఆ ఎరుకలో మిళితమైపోయినటువంటి అనాత్మను అంతటిని కూడా ఫిల్టర్ చేసేయాలి. నీరులో మురుకు చేరింది అనుకోండి, మురుకు చేసినటువంటి నీటిని మనం ఫిల్టర్ చేస్తున్నాం కదా, అప్పుడు మురుకు అంతా దిగిపోతుంది కదా. అట్టి మాదిరిగా మనసులో ఫిల్టర్ చేశారనుకోండి, ఏం పోవాలి? ఎలాంటి నామరూపాలైనా సరే ఉండకూడదు. మనసులో ఉన్నటువంటి నామరూపాదులన్నీ ఫిల్టర్ అయిపోయినాయి అనుకోండి, ఇంకా అప్పుడు ఏం మిగులుతుంది? జ్ఞానం మిగులుతుంది. ఆ జ్ఞానానికి ప్రజ్ఞానము అన్నారంటే అందులో ఇంక దృశ్యం లేదు. ఇంకా దృశ్యం ఎప్పుడైతే ఫిల్టర్ అయిపోయి తీసి పక్కన పెట్టేశారో అప్పుడు మనసు ఎప్పుడు తీసి పక్కన పెడతారో? మనసు కదలకుండా నిశ్చలం అయిపోయినప్పుడు ఫిల్టర్ అయింది. మనసు కదులుతుంది కదండి. మీరు ఎప్పుడైనా సరే చూడండి, నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనపడుతుందండి సార్ రాత్రుల మటు. నీరు కదులుతుంటే నీరు కదులుతున్నట్టు కనిపించదు. ఏం కనపడుతుంది? చంద్రుడు కదులుతున్నట్టు కనపడుతుంది. నిజానికి చంద్రుడు కదలడం, కదిలేది నీరు. అట్టి మాదిరిగా మన మనసు కదులుతుంటే ఆ మనసులో కదిలేటటువంటి ఆకారాలని గుర్తించేది మనసులో ఉన్నటువంటి తెలివి. మనం తెలివిని ఫిల్టర్ చేయాలి, ఎరుకని సెపరేట్ చేయాలి, జ్ఞానాన్ని సెపరేట్ చేయాలి. జ్ఞానాన్ని వదిలేసాం, జ్ఞానంతో దృశ్యాన్ని పట్టుకుంటాం. ఎంతవరకు మనం దృశ్యాన్ని వదలలేదో అంతవరకు మనం అజ్ఞానులమే. అజ్ఞానంతోనే మనం కొట్టుమిట్లు ఆడుతున్నాం. అజ్ఞానం ఎంతవరకు పోలేదు అంతవరకు మోక్షం రాదు. అజ్ఞానం ఎంతవరకు నశించలేదు అంతవరకు మనకు జన్మరాహిత్యం అవదు, కర్మలు నశించు. శరీరం, ప్రాణం, మనసు కంప్లీట్గా నిలిచిపోయింది అనుకోండి, దృశ్యం పోయింది. అక్కడ కేవలం ప్రజ్ఞే మిగిలింది, కేవలం జ్ఞానమే మిగిలింది. అటువంటి జ్ఞానానికి ఎరుకన్నాం కదా, మనసులో ఉన్నటువంటి దృశ్యాన్ని తీసేసినటువంటి కేవలం ప్రజ్ఞానానికి, ప్రతిబింబానికి జీవుడని పేరు. జీవుడు అంటే ఎవరనుకుంటున్నారు? లోపల ఆత్మ ఉంది, మనసు ఉంది, మనసులో ఉన్నటువంటి ప్రతిబింబము కూడా ఉంది. అంటే మనసులో ఉన్నటువంటి ప్రతిబింబము, ఆత్మ మూడింటినీ కలిపితే జీవుడు అంటారు. ఇప్పుడు జీవనంలో ఏమేమి ప్రవేశించేసినాయి? శరీర భావన ఉంది. ఎవరండి మీరు అంటే మన కులగోత్రాలతో కూడుకున్నటువంటి మన శరీరాన్ని చూపెడుతున్నాడు ఈ జీవుడు. నేను అంటున్నాడు కదా, ఆ నేను అన్నప్పుడు జీవుడు అసలు ఒరిజినల్గా అతను ఎవడో? ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపమైనటువంటి తన స్వరూపంలో మనసు ప్రవేశించింది. మనసులో తన ప్రకాశం ప్రతిబింబించింది, ప్రతిబింబించి శరీర భావంలోకి వచ్చేసింది. అందుకని మనసులో ఉన్నటువంటి దృశ్యాలని ఫిల్టర్ చేసి తొలగించుకున్నట్లయితే అప్పుడు కేవలం ఏం మిగులుతుంది? జ్ఞానం మిగులుతుంది. అంటే ప్రతిబింబమే స్వరూపంలో కలుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అద్దంలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడండి. అద్దంలో ప్రతిబింబించినటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబానికి కూడా ప్రకాశం ఉంటుంది. ఇప్పుడన్నా చూడండి, కావాలంటే సూర్యుడికి ఎలాంటి ప్రకాశం ఉందో అదే ప్రకాశం ఆత్మలో ప్రతిబింబించినటువంటి దానికి కూడా ఉంటుంది. ఆత్మ జ్ఞాన స్వరూపం, ఆత్మ ప్రజ్ఞాస్వరూపం. ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఆత్మ మనసులో ప్రతిబింబించడం వల్ల మనసులో ప్రతిబింబించినటువంటి ఆత్మ ప్రతిబింబానికి కూడా అదే జ్ఞానం, అదే ప్రకాశం ఉంది. అందుకని ఇప్పుడు అద్దంలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబాన్ని సూర్యుడిలో ప్రతిబింబించాలంటే ఏం చేయాలండి? అద్దాన్ని సూర్యుడిలో కలపచ్చా? అద్దాన్ని సూర్యుడిలో కలిపితే కలుతుందా? మరి ఏది కలపాలి? అద్దాన్ని సూర్యుడిలో లీనం చేసేసామంటే అట్టి మాదిరిగా మనసుని ఆత్మలో లీనం చేస్తే అవదు. ప్రాణం కూడా ఆత్మలో కలదు, శరీరం కూడా ఆత్మలో కలదు.
ఈ శరీరము, ప్రాణము, మనసు ఇది వేరువేరు వస్తువులు, వేరువేరు తరగతికి సంబంధించినటువంటి ప్రకృతి స్వరూపం. దీన్ని ఆరోపణ అంటారు. అధ్యారోపవాదము అంటే తాడులో పాము కల్పించబడినట్లుగా ఆత్మస్వరూపమునందు అనాత్మ కల్పించబడింది, ఆరోపించబడింది. ఆరోపించబడినటువంటి వస్తు జ్ఞానం మనకి బాగా బలపడిపోయింది. ఆ బలపడిపోయినటువంటి జ్ఞానం మనసులో ఉంది. అంచేత మనసును కనుక మనం లయం చేసేము అంటే, మనసులో ఉన్నటువంటి ఆకారాలన్నీ తొలగించేసినట్లయితే అప్పుడు మనసులో ఏం మిగులుతుంది? ప్రకాశం మిగులుతుంది. ఈ ప్రకాశాన్ని ఆత్మలో కలిసిపోతుంది. అంటే మళ్ళీ అద్దం కాడికి వద్దాం. అద్దములో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని సూర్యుడిలో కలపాలంటే అద్దాన్ని పట్టుకెళ్ళి సూర్యుడిలో కలపక్కర్లేదు. అద్దాన్ని సూర్యుడి వైపుకి తిప్పితే సరిపోతుంది. అద్దాన్ని సూర్యుడి వైపుకి తిప్పినప్పుడు అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం ఎందులో కలుగుతుంది? సూర్యుడిలో కలిసిపోతలేదు. అట్టి మాదిరిగా ఇప్పుడు మన మనసుని మన స్వరూపం వైపుకి తిప్పితే చాలంతే. మన స్వరూపం వైపుకి తిప్పకుండగా మన స్వరూపంలో, అర్థంలో అంటే మనసులో ఏం ప్రవేశపెడుతున్నాం? నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్ నిర్మితమైనటువంటి వస్తువులను ప్రవేశపెట్టి ఉండొచ్చాం. అలాగే నీ మనసులో ఎంతవరకు దృశ్యం ఉంటుందో అంతవరకు జీవుడు దేవుళ్ళు కలడం, ఆయన కలుపుకోవడం. అద్దంలో ఉన్నటువంటి ప్రకాశం సూర్యుడిలో కలవాలంటే అద్దానికి అడ్డుకి ఇంక వస్తువులు ఉండకూడదు. అట్టి మాదిరిగా మన మనసులో ఏమీ ఉండకూడదు. పూర్తిగా మనసులో ఉన్నటువంటి నామరూపాలకు సంబంధించినటువంటి స్త్రీ పురుష భేదాలతో కూడుకున్నటువంటి ఏదైనా సరే, దేవుడు లేదు, దేవత లేదు, మొత్తం ఏదైనా సరే మొత్తం మీ మనసును ఒకసారి శుద్ధం చేసేయండి. మనసును శుద్ధం చేయటం ఏంటండి? ఏ ఆకారం లేకుండా తీసేయటమే. ఏ ఆకారము లేకుండా తీసేస్తే ఇంక మిగిలింది జ్ఞానమే. అంటే మనసుని దేవుడేవికి తిప్పితే అప్పుడు మనసులో ఉన్నటువంటి జ్ఞానం ఆత్మలో కలుగుతుంది. దానికి ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మం అంటే ఎక్కడో లేదు, మన మనసులో ఉన్నటువంటి ప్రతిబింబం ఆత్మలో విలీనం అయితే అది పరమాత్మ, అది ప్రత్యేకత, అది బ్రహ్మము. అంచేత తావద్ విచారయేత్ ప్రాజ్ఞో, ఇది నువ్వు విచారణ చెయ్యాలి. అంటే మనసును ఎలా తిప్పాలి దేవుడేపుకి? మనసులో మనం దేనేపుకి? దేవుడేపుకి తిప్పలేదు. మరి దేనేపుకి తిప్పాం చెప్పండి? వస్తువులేపుకి తిప్పాం కదా. వస్తువులు వేయండి, ఎక్కడ ఆకారం ఉందో ఆ ఆకారం ప్రతిదానికి పుట్టుక సావు. పుట్టుక సావుతో కూడుకున్నటువంటి ఆకారాన్ని దేవుడిని పెట్టుకున్నాం అనుకోండి, అది మన మనసులో నిలబెట్టుకున్నాం. అప్పుడు మనసులో ఉన్నటువంటి ప్రకాశం దేవుళ్ళు ఎలా కలుగుతుంది? మనసులోని వస్తువు తీసేయాలి, మనసులో ఉన్నటువంటి ఆకారాన్ని తీసేయాలి. ఆకారాన్ని తీసినప్పుడే కలుగుతుంది. ఆకారాన్ని నువ్వు ఎంతవరకు తీయలేదో అంతవరకు నీ మనసులో ఉన్నటువంటి ప్రజ్ఞ పరమాత్మలో కలుపుకోవడం. అంచేత మనసునే శుద్ధం చెయ్యి, మనసునే లీనం చెయ్యి. అంచేత ద్రష్టున్నశిష్య సత్త అంతర్బంధ ఇచ్చభిధీయతే. ఎంతవరకు దృశ్యం ఉందో అంతవరకు దృక్కు కోసరం కాదు. దృశ్యాన్ని వదిలి దృక్కును పట్టుకో. ద్రష్ట దృశ్య వశాద్బుద్ధో దృశ్యాభావే విముష్యతే. మోక్షము విముక్తి అంటున్నారు కదా, దృశ్యం వదిలిపోవడమే విముక్తి. నువ్వు ముక్తుడు అయ్యా బాబు. నీకు పుట్టుక లేదు, సావు కూడా లేదు. నువ్వు చిదానంద స్వరూపానివి, పరమాత్మ స్వరూపానివి. ఆ పరమాత్మ స్వరూపంలో మనసు ప్రవేశించి జగత్ సంబంధమైనటువంటి దృశ్య సముదాయాన్ని అంతటినీ కల్పన చేసి అది కాదు ఇది, ఇది కాదు అదంటూ రకరకాలుగా దీన్ని సంసారం అంటారు. ఇది ఒక ఇంద్రజాలం, ఇది ఒక మహామాయ. ఈశ్వరుని యొక్క మాయ ఇంత ప్రపంచాన్ని కల్పన చేస్తే జీవుడు ఏమీ తీసుకోవడండి. ఈయన మనసుతోటి ఈయన కల్పన చేస్తున్నారు. ఈశ్వర మనసుతో కల్పించినటువంటి దాన్ని వ్యవహారికం.
జీవుని మనసుతో కల్పన చేసినటువంటిది ప్రాతిపాదికం. అంచేత మనస్తైవేంద్రజాలశ్రీ జగతి ప్రవితన్యతే యావదేతచ్చంభవతి తావన్మోక్షో న విద్యతే. ఎంతవరకు ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాదులు మనకు అనుభూతికి రాలేదో, ఎంతవరకు మనసుని మనం లయం చేయలేదో. మనసును లయం చేయటం అంటే ఏంటండి? చాలా తల్లకిందులుగా హిమాలయాలకు పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి చాలా చెంపడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మనసును లయం చేయటానికి. మనసు అంటే ఏంటండి? సంకల్పమే మనసు. అనుకోవటం ఆగిపోతే మనసు లేదు. బాగా ఆలోచించి చూడండి. అనుకున్నావా? మనసును రప్పించేది ఎవడో? నువ్వే. ఏదో ఒకటి నిత్యం అనుకుంటున్నావు. ఎంతవరకు నువ్వు అనుకుంటూ ఉంటావో అంతవరకు తావన్మోక్షో, నీకు మోక్షం లభించదు. మనసు ఆగాలి. మనసు ఆగిన తర్వాత మనసులో ఉన్నటువంటి దృశ్యాలన్నీ తొలగిపోయిన తర్వాత మనసును దేవుడేపుకి తిప్పితే మనసులో ఉన్నటువంటి ప్రజ్ఞ దేవుడిలో కలుగుతుంటుంది. అప్పుడు రెండు ఒకటవుతున్నాయి. ఏది? ప్రతిబింబము, ఆత్మ రెండు ఒకటవుతుంది. దాన్ని అద్వైత సిద్ధాంతం అంటారు. అద్వైతంలో రెండు లేవు, ఒకటే ఉంది. మరి బయటకు వచ్చేను అనంతం, అనేకం. ఒకడిని మించినోడు ఒకడికి అనేక మహిమలు ఉంటాయి. అనేక తంత్రాలు, మంత్రాలు, చిత్తులు, అబ్బబ్బో 64 కళలు, అనేక మహత్యాలు ఉంటాయి. అవి ఎవడైతే అందులో చిక్కుకున్నాడో అటువంటి వాడికి ఎన్ని లక్షల జన్మలు పడతాదో తెలియదు మోక్షం రావటానికి. మోక్షం పొందడానికి సంబంధించిన దారి వేరు. మహత్తుల కోసం, చిత్తుల కోసం, పేర్ల కోసం, మహిమల కోసం బయటకు పరిగెట్టాడు అనుకోండి, అది వేరు. మనస్సైవే ఇంద్రజాలసి. మనస్సు అనేటువంటిది ఒక ఇంద్రజాలం. చూడండి, మీకు అందరికీ అనుభవమే. మీకు ఎప్పుడైనా మనసు ఏమి అనుకోకుండా కదలకుండా కానీ చేపుందా? కల్పన చేస్తానే ఉంది కదా. కల్పన చేస్తే ఏమవుతుందండి? ఏదనుకుంటే దానికి సంబంధించిన ఆకారం వచ్చి పడిపోవట్లేదు. మనసు కదిలిందా, ఆకారం వచ్చి కూర్చుంది. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొంచెం చెడ్డవి ఉంటాయి. అందులో కొన్ని దేవుడి రూపాలు ఉంటాయి, కొన్ని దెయ్య రూపాలు ఉంటాయి. నువ్వు దెయ్యాన్ని తెచ్చుకున్నా, దేవతను తెచ్చుకున్నా మనోకల్పితమే. మనస్సైవేంద్ర జాలశ్రీ జగతి ప్రవితన్యతి. మనసు యొక్క కల్పనతో కూడుకున్నటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి సముదాయం ఏదైతే ఉందో దానికి జగత్తు అని పేరు. జగత్. జ అంటే పుట్టడం, గత్ అంటే నశించడం. జగత్తు అంటే ఏంటి చెప్పండి? దానికి నిర్వచనం. పుట్టి చనిపోయేది జగత్. జగత్ జ పుట్టింది, గత్ నశించింది, మళ్ళీ పుట్టింది, మళ్ళీ నశించింది. వెళ్ళివాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళివాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఏది ఎవడో ఎవడన్నా మిగిలేడేమో చూడండి. ఎక్కడన్నా ఎవడో ఆడెక్కడో 5 సంవత్సరాలు బతికేసాడు, 2 సంవత్సరాలు. అదే మాయ. మనల్ని భ్రమింపజేసే వాళ్ళు ఉంటారు లోకంలో. అలాంటి భ్రమలో పడ్డామనుకోండి, ఆడు 1000 సంవత్సరాలు ఉన్నా, 10,000 సంవత్సరాలు ఉన్నా జగత్తులోకి ఏది వచ్చినా సరే వెళ్ళవలసిందే. అది సత్యం కాదు. అందుచేత యావదేత సంభవతి. నీకు ఈ వివేకం కలగకపోతే, మనోకల్పితమైనటువంటి దృశ్య సముదాయాన్ని నిత్యమని నువ్వు ఎంతవరకు నమ్ముకుంటావో అంతవరకు నీకు మోక్షం లేదు. మనసు చేతనే ప్రపంచం కల్పించబడింది, ఇంద్రజాలమును విస్తరించి ఉన్నది. ఎంతవరకు ఈ మనస్సు అనే కల్పన ఉండునో అంతవరకు నీకు మోక్షం రాదు. సంకల్ప మనసి భిన్నే నా కదాసని కేనసిత్. సంకల్ప జాతే గలితే స్వరూపం అవశిష్యత. సంకల్ప మనసి భిన్నే. మనసు సంకల్పం రెండు కదా. సంకల్పం మనసు. సంకల్ప మనసి భిన్నే. రెండు భిన్నము కాదు, రెండు వేరు కాదని చెప్తున్నాడు ఇక్కడ. సంకల్ప మనసి భిన్నే నా కదాచన కేనచిత్. రెండు వేరు కాదు, అవి రెండు వస్తువులు కాదు. సంకల్పం వేరు, మనసు వేరు కాదు, ఒకటే.
ఎక్కడ మనసు సంకల్పం చేస్తుందో అంటే అది మనసు. సంకల్పమే మనసు. మళ్ళీ చూడండి, సంకల్పమే మనసు. సంకల్పిస్తుంది కదా, ఏమన్నట్టు? మనసు ఉన్నట్టే. నేను అదేదో చూడడానికి వెళ్ళాలి, ఇదేదో ఎక్కడికి వెళ్ళాలని మనసులో కల్పన వచ్చింది కదండి, మనసు వచ్చింది. ఎక్కడ మనసు వచ్చిందో వాడికి సంకల్ప జాతే గలితే, సంకల్ప జాతే గలితే సంకల్పం వచ్చింది కదా, స్వరూపం అవశిష్యతి. ఈ స్వరూపం కోల్పోయావు. ఎలా చెప్పిస్తున్నాడో చూడండి. సంకల్ప జాతే గలితే, నీ మనసులో సంకల్పం వచ్చిందా, ఆ పిల్లోడు ఎలా ఉన్నాడో, ఈ పిల్ల ఎలా ఉందో, వచ్చిందా సంకల్పం, స్వరూపం అవశిష్యతే. నీకు స్వరూపం కోల్పోయావు, స్వరూపం మరుగుపడిపోయింది. ప్రయత్నించండి. సంకల్ప మనసు భిన్నే. మనసు కంటే సంకల్పం వేరే లేదు. సంకల్పమే బంధం. అంచేది సంకల్పం వచ్చింది కదా, ఏది మరుగుపడింది? మన స్వరూపం మరుగుపడింది. ఖాళీగా కూర్చున్నప్పుడల్లా నేను ఆత్మస్వరూపానండి, నేను చైతన్య స్వరూపానండి, నేను దృక్కునండి, నేను దృష్టినండి అంటాడంతే. కానీ మనసు అలా కూర్చుని ఉండే ఇప్పుడు వస్తానని చెప్పి లేచిపోతుంటాడు కదా. ఎందుకు పోతుంటాడు అంటే ఏది మరుగుపడిపోయింది? స్వరూపం మరుగుపడిపోతుంది. ఎక్కడికెక్కడే కొంచెం ఆగబయ్యే మాట్లాడకుండా కూర్చోమంటే కూడా కూర్చోలేకపోతున్నారు కదా. మనసులోకి సంకల్పం వచ్చిందనుకోండి, సంకల్పాన్ని బయటికి ఇసిరేమనుకోండి, దాన్ని వాక్ అంట. అలాగా మళ్ళీ వాక్ వేరు మనసు వేరు కాదు. వాక్కే మనసు. లోపల అనుకున్నావు సంకల్పం, నీ స్వరూపం మరుగుపడింది. ఎక్కడైతే నీ స్వరూపం మరుగుపడిందో అక్కడ నీ స్వరూప స్థానంలో నీ శరీరం వచ్చి కూర్చుంది. ఆ శరీర భావనతో మాట్లాడడం మొదలు పెడతాం. సంకల్పమే మనసు, సంకల్పమే వాక్కు. మనం మాట్లాడుతున్నాం కదా, మాట్లాడేటటువంటి మాట వేరు కాదు, సంకల్పమే. సంకల్పం లేకుండా ఎవడైనా మాట్లాడగలడేమో చూడండి. సంకల్పం లేకపోతే మనసు లోపల సంకల్పంలో రావాలి. సంకల్పం వస్తేనే తినాలనో, తాగాలనో, వెళ్ళాలనో, రావాలనో, చెయ్యాలనో, చూడాలనో సంకల్పించాడు కదా, స్వరూపం పోయింది. సంకల్పించాడు వెంటనే వాక్ బయటకు వచ్చింది. వాక్ అంటే ప్రపంచం. వాక్కే ఈ ప్రపంచం. ఈశ్వర సృష్టి వాక్కే. వాళ్ళు అలా తినేస్తున్నారు, వీళ్ళు ఇలా తినేస్తున్నారు, వాళ్ళు అలాగే వెళ్తున్నారు, ఇలాగే వెళ్తున్నారు అని చెప్పేసి మళ్ళీ బయట ప్రపంచంలో ఈ శరీరానికి యాసం వేసి చూపించాడు అనుకోండి, ఎక్కడ తీసుకొచ్చి పెట్టింది? మళ్ళీ శరీరం మీదకి తీసుకొచ్చి పెట్టేసింది. ఇది ఎంత అజ్ఞానం! అహం త్వం జగచ్ఛాదో ప్రశాంతే దృశ్య సంభ్రమే. అహం త్వం జగత్వాదో. ఎప్పుడైతే నీ మనసు సంకల్పించిందో అప్పుడు నీ అహం అంటే నేననేటువంటి నీ ప్రజ్ఞ శరీరం వైపుకు వచ్చేసి శరీరమే నేనని జగత్వాదో, జగత్తులో తిరుగుతుందట. అహం త్వం జగత్వాదో ప్రశాంతే దృశ్య సంభ్రమే. నీకు ఎన్ని యుగాలు గడిచినా సరే, ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే నీకు ప్రశాంతం లభించదు. మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్తూ తిరుగుతూ ఉండాలి. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అనంత కర్మ శౌశంచ జపయజ్ఞ తదేవశ, అనంత కర్మలు అన్నారండి. పూజలు, యజ్ఞాలు, యాగాలు, పారాయణలు, మంత్ర జపాలు, అనంత కర్మ శౌచంచ జప యజ్ఞ తదే. ఎన్ని జపాలు, ఎన్ని యజ్ఞాలు? ఒక 100 యజ్ఞాలు సరిపోతాయా? కొన్ని 1000 అన్నాడా, కొన్ని 1,00,000 అన్నాడా? అనంతమైనటువంటి యజ్ఞాలు. అనంత కర్మ శౌచంచ జప యజ్ఞ తదేవశ. తీర్థయాత్ర అనుగమనం. తీర్థయాత్రలు ఎన్ని చేస్తే సరిపోద్ది మోక్షం పొందడానికి? అనంతమైన యజ్ఞాలు, అనంతమైనటువంటి కర్మలు, అనంతమైన తీర్థయాత్రలు. ఒక్కసారి వెళ్ళొచ్చేస్తే సరిపోయిందా? అవును, 10 సార్లు వెళ్తే సరిపోతా, లేదా 100 సార్లు వెళ్ళొచ్చేస్తే సరిపోతా? గొప్పడైపోతాడా?
ఈయన అనంతమైనటువంటి చెప్తేనే ఆడు ఎందుకు పనికిరాడు అంటుంటే ఈడేదో 10 సార్లు తిప్పేసి ఊరంతానే ఇంక నాకు అంత తోడు ఏం లేడు, మీకు అందరికి మోక్షం ఇచ్చేస్తాను రండి నా దగ్గర రండి అని కాల్ చేప కూర్చున్నాడు అనుకోండి, ఇంకెంత అజ్ఞానమో చూడండి. అనంత కర్మ చౌచంచ జపయజ్ఞ తదైవచ తీర్థయాత్ర అనుగమనం యావత్తత్వం నైవిందతి. నీ యావత్ అంటే ఎంతవరకు నీ యథార్థ తత్వాన్ని దర్శించలేదో అంతవరకు నీకు సుఖం లేదు. అలా తిరగవలసిందే, బొట్టు రోజుల్లోకి పొగడవలసిందే. వాళ్ళని పొగడకపోతే వాళ్ళు మన చుట్టూ తిరగరు కదా. మనోడు ఎవడైనా 10 రూపాయలు ఇరావడం చేస్తే ఆడికి అన్ని అలా కలిసి వచ్చేయాలి ఇలా కలిసి వచ్చేయాలని చదివేస్తాను కదండి. అలా చదవకపోతేనా ఆడు మళ్ళీ మన్నాడు 10 రూపాయలు ఇస్తాడా? ఏంటిది అంతానే భ్రాంతి కాకపోతే భ్రమ కాకపోతే వీళ్ళందరినీ భ్రమింప చేయటం కాదు ఇది ఇంద్రజాలంలాగా. అంచేత యావత్తత్వం నవిందది. విషయాన్ని విచారణ చెయ్యి, విషయం ఏంటో తెలుసుకో. ఎంతవరకు తెలుసుకోలేదు అంతవరకు నీకు పరమాత్మ గోచరం కాదు. పరమాత్మ ఎలాంటిది? అది చిదాకాశం. బయట మనకు కనిపించే ఖాళీ ఉంది కదండి, దీన్ని భూతాకాశం అంటారు. భూతాకాశం అంటే పంచభూతాలలో ఒకటన్నమాట అండి. పంచభూతాలు 5. ఆకాశం కింద నుంచి వెళ్దాం, భూమి. పంచభూతాల్లో ఇది భూమి ఒకటండి. దీనికి చక్కగా ఆకారం ఉంది. దీని మీద మనం నిలబడుతున్నాం, ఇల్లులు కట్టుకుంటున్నాం, నివాసం ఉంటున్నాం కదండి, గట్టిగా ఉంది. ఇది దీనికంటే దీనికి పైన ఉన్నటువంటిది ఇంకోటి జలం, అది పంచభూతాల్లో ఒకటే. దాని మీద నిలబడలేం. ఎందుకని? భూమి కంటే జలం సూక్ష్మమైనటువంటిది, జలము కంటే సూక్ష్మమైనటువంటిది నిప్పు, దానికంటే సూక్ష్మమైనటువంటిది వాయువు, దానికంటే సూక్ష్మమైనటువంటిది ఆకాశం. ఆకాశం మనందరం ఖాళీ ఉంటేనే కదా వచ్చి కూర్చున్నాం. కింద భూమి ఉంది, ఆ ఖాళీలో కూర్చున్నాం. ఖాళీలో కూర్చుని మనందరం ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే గాలి ఉంది. మన శరీరంలో ఉష్ణం ఉంది అంటే పంచభూతాలతో తయారైంది మన శరీరం. పరమాత్మ స్వరూపం ఎలాంటిదంటే చిత్తాకాశం చిదాకాశం ఆకాశంచ తృతీయకం. బయట ప్రపంచం ఖాళీ లేకపోతే, భూతాకాశం లేకపోతే ఈశ్వరుడు సృష్టిని చేయలేడు. అతని మనసుతోటి మనుషుల్ని, గుర్రాలని, గాడిదల్ని, ఏనుగుల్ని, మంచోళ్ళని, చెట్టోళ్ళని, స్త్రీలని, పురుషుల్ని సృష్టించాడు కదా. ఒక దుఃఖం నుంచి ఒక దుఃఖంకి ప్రయాణం చేస్తాను, కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని తిరుగుతున్నాం కదండి. ఖాళీ లేకపోతేనా? ఆకాశం లేకపోతేనా? ఆకాశంలో కల్పన చేసేటట్టు లోపలికి బయట భూతాకాశం ఇది. అంటే భూతాకాశంలో జీవ సృష్టిని చేసి తిప్పుతున్నాడు ఈశ్వరుడు, బాగానే ఉంది. లోపల మరి మనకి కళలో కూడా బ్రహ్మాండమైనటువంటి మనుషులు, స్త్రీలు, పురుషులు, సూర్యుడు, చంద్రుడు, ఈ ప్రపంచం అంతా లోపల కదులుతుంది కదా. అంటే అక్కడ కూడా ఖాళీ ఉండాలి కదా. ఆ ఆకాశానికి చిత్త ఆకాశం అని పేరు. లోపల కూడా ఆకాశం ఉంది. ఇటు మీ లోపల ఆకాశం ఉందా? ఆకాశం లేకపోతే మనుషులు ఎలా తిరుగుతున్నారు? కళలో మనుషులు కనిపించలేదు మీకు? ఇండ్లు, వాకిళ్ళు, చేలు, చెట్టు, పుట్ట, మన బంధువర్గం అంతా లోపల, స్నేహితులు అందరూ లోపల కళ్ళలో కనబడతలేదు. అంటే లోపల మనకి చిత్తాకాశం ఉంది, బయట ప్రపంచం భూతాకాశం ఉంది. భూతాకాశంలో ఈశ్వరుడు సృష్టించినటువంటి మనుషులందరూ పశుపక్ష 84 లక్షల రకాల జీవరాశులు సంచరిస్తున్నాయి. చిత్తాకాశంలో జీవుడు కల్పన చేసుకున్నటువంటి జీవరాశి తిరుగుతుంది. చిత్తాకాశంలో దాన్ని ఏమంటారు? ఈ సృష్టిని ఏమంటారు? వ్యవహారికము. చిత్తాకాశంలో కల్పన చేసినటువంటి సృష్టిని ఏమంటారు? ప్రాతిభాషికము. ఈయన అనుకుంటేనే ఆ లోపల చిత్తాకాశంలో జీవుని యొక్క మనసు అనుకుంటేనే నామరూపాలు ఏర్పడతాయి. అక్కడో ఖాళీ ఉంది. చిత్తాకాశం, చిదాకాశం, మహాకాశం. చిత్తాకాశము, భూతాకాశము ఈ రెండు చిదాకాశంలో ఉన్నాయట. చిదాకాశం అంటే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. దానికి చిదాకాశం అని పేరు. చిదాకాశంలో భూతాకాశం ఉంది.
చిదాకాశంలో ఈశ్వరుని యొక్క మనసు ఏర్పడి మనసుతోటి నామరూపాలను కల్పన చేసాడు ఆయన. ఈశ్వరుని యొక్క మనసుకు బ్రహ్మదేవుడు అని పేరు. ఆ బ్రహ్మదేవుడు ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం అంతా కల్పన చేశాడు. అది వ్యవహారికం, భౌతికం, ఈశ్వర సృష్టి. లోపల ఉన్నటువంటి చిత్తాకాశంలో జీవుడు కల్పన చేసినాడు. జీవుడు ఈశ్వరుడు ఇంచుమించుగా ఈశ్వరుడు కల్పన చేయడానికి ఒక వస్తువు కావాలి, ఉపాధి. దానికి మాయ అని పేరు. మాయ ఉపాధిగా కలిగినటువంటి ఈశ్వరుడు తన మనసుతో ప్రపంచాన్ని కల్పన చేశాడు. దేవుళ్ళని, దేవతలని అందరినీ చూడండి, పురాణాలు చదవండి. ఎవరెవరిని ఎలా దేవతలను ఎలా సృష్టించాడు, రాక్షసుని ఎలా కల్పన చేశాడు, అంతా చాలా స్పష్టంగానే రాసి పెట్టి ఉండొచ్చారు మనకి రికార్డ్. అట్టి మాదిరిగానే సేమ్ జీవుడు ఉన్నాడండి. జీవుడు చిత్తాకాశంలో సేమ్ ఇతను కూడా ఆయనకి లాగే కల్పన చేశాడు. ఈయన ప్రపంచం, ఆయన ప్రపంచం. ఈశ్వరుడు ప్రపంచాన్ని వదిలేస్తారా? ఈశ్వరుడు ప్రపంచాన్ని దాటేయగలరా? కాదు. అంచేత చిత్తాకాశంలో ఉన్నటువంటి జీవ సృష్టిని నిరోధించినట్లయితే జీవుడు దేవుడైపోతాడు. వ్యవహారికులను ఈశ్వర సృష్టిని నిరోధిస్తే ఈశ్వరుడు బ్రహ్మం అయిపోతాడు. అంటే బ్రహ్మం అంటే చైతన్య స్వరూపం, చిదాకాశ స్వరూపం. చిత్తాకాశం, చిదాకాశం, ఆకాశం చే తృతీయకం. 3 ఆకాశాలు ఉన్నాయి. ఒక ఆకాశంలో ఈశ్వరుడు సృష్టి ఉంది, ఒక ఆకాశంలో జీవుడి సృష్టి ఉంది. జీవుడు సృష్టి, ఈశ్వరుడు ఈశ్వర సృష్టి 3 కూడా చిదాకాశంలో ఉన్నాయి. ద్వాభ్యాం శూన్యతరం విద్ది చిదాకాశం మహామునే. ఎవరైనా సరే మహామునులు ఉన్నారు కదండి, వాళ్ళు ఈ చిత్తాకాశాన్ని, భూతాకాశాన్ని, చిత్తాకాశంలో ఉన్నటువంటి దృశ్య సముదాయాన్ని, భూతాకాశంలో ఉన్నటువంటి దృశ్య సముదాయాన్ని వదిలేసి చిదాకాశం మహామునే, వాళ్ళు చిదాకాశంలో సంచరించారట. చిదాకాశంలో ఉన్నారు. ఇలా కళ్ళు మూసి కూర్చున్నారంటే ఎవరున్నారు? ఈశ్వరుడు ఇలా సాధన చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఎవరిని చూస్తున్నాడైనా ఆ చిదాకాశాన్నే చూస్తున్నాడు, దృశ్యాన్ని చూడటం లేదు. మనం దృశ్యాన్ని చూస్తున్నాం. దృశ్యాన్ని చూస్తే ఏమైంది? సృష్టి ఏర్పడిపోయింది. అంచేత దృశ్యాన్ని వదిలేసి దృశ్యరహితమైనటువంటి చిత్తు చైతన్యాన్ని చూడాలి. చైతన్యమే మన స్వస్వరూపం, చైతన్యమే మన సహజ స్థితి, చైతన్యమే జ్ఞాన స్వరూపం. అంటే దాన్ని ఎలా తెలుతుందండి మాకు అంటే, ఎలా తెలియటం అంటే అది జ్ఞానం. గదిలో దీపం ఉందా అని అడిగారు అనుకోండి, ఉందో లేదో ఎలా చెప్తారండి యువతల నుంచి? దాంట్లో ఎలుగు వస్తుంది అనుకోండి, ఆ ఎలుగుని చూసి మీరు ఏమంటారు? దీపం ఉందనరు. అట్టి మాదిరిగా మీ లోపల ఆత్మ ఉంది, దాని ఎలుగు ఈ కన్నాలంటే వచ్చేస్తుంది. కన్ను చూస్తుంది కదా, కన్ను కనపడుతుందా మీకు? ఏ ఎలుగుతోని? లోపల ఆత్మ యొక్క ప్రకాశంతో. చెవులు వింటున్నాయా? ఏ ప్రకాశంతో? అంటే ఈ గుడారానికే కొన్ని కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాల్లోంచి ఆ లోపల దీపం యొక్క ప్రకాశం గదిలో నుంచి ఇతర కిటికీ రంధ్రాల నుంచి వచ్చినట్లుగా ఈ రంధ్రాల్లోంచి మన ప్రకాశం బయటకు వస్తుంది. చెవులు వినగలుగుతుంది, కన్ను చూడగలుగుతుంది, ముక్కు వాసన చూడగలుగుతుంది, నాలుగు రుచి చూడగలుగుతుంది. ఎలా చూడగలుగుతుందండి? దేంది తండ్రి? నాకు తెలుస్తలేదండి, నాకు ఆత్మస్వరూపం తెలియటం లేదండి అంటాడండి. ఆత్మస్వరూపం యొక్క ప్రకాశం అన్ని ఇంద్రియాదుల ద్వారా ఎలా బయటకు వస్తుంది? ఆత్మ యొక్క ప్రకాశం లేకపోతే మనసు సంకల్పించలేదు. సంకల్పించి ఏం చేస్తుంది? మళ్ళీ దృశ్యాన్ని తయారు చేసి పెడుతుంది. అందుచేత దృశ్యరహితమైనటువంటి స్వరూప స్థితిని మనం సాక్షాత్కరింపజేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పాలి. ఇక్కడితో ఆపుదాము. రేపు మళ్ళీ కొంతసేపు చెప్పుకుందాం. ఏం చేయాలి? ఈ రకంగా మనసును నిరోధించుకుని ఏ ఆలోచన లేకుండా ఉండడమే. ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఏ రకమైనటువంటి మహత్తులు, చిద్దులు, మహిములు ఇలాంటివి వెళ్ళాడు అనుకోండి, అది అలా కలిసి వస్తుంది, ఇలా కలిసి వస్తుంది, ఎంచేపుంటావయ్యా నీ శరీరం, నీకు ఏదో కలిసి వచ్చేసింది అనుకోండి, దాన్ని అనుభవించడానికి నువ్వు ఉండాలి కదా. ఒక 5 ఏళ్ళన్నానే లేదు, పరిణామం చెందుకుంటూ పోతుంది కదా. పునరపి జననం, పునరపి మరణం. అంచేత సత్యాన్ని పట్టుకో, లోపల తిరిగి ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీని గురువు
గురుమంత్రం అంటారు, ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు, దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని సోహం. సోహం అంటే సో అంటే అది, హమ్ అంటే నేను. అంటే శ్వాస మనసు ఆగిపోయిన తర్వాత ఏ నిశ్చలమైనటువంటి స్వరూపం అయితే ఉందో అదే నేను అనే భావంతో అలా శ్వాసను గమనించూ కూర్చోవటమే సోహం భావ ధ్యానం. నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను గమనించూ చూస్తూ ఉండండి. ఓం